ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 1వ తారీఖు లగాయతు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశి యందు కుజుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు రవి, వక్రించినటువంటి బుధుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మకరమందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు సంచరిస్తూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించిన గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ, షష్ఠ స్థానముందు ఉన్నటువంటి శనేశ్వరుడు, పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము, అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాలతో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చాలా యోగ్యమైన ఫలితాలను ఇస్తున్నారు. అంటే ఇక్కడ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల మ్యాక్సిమం 90% గోచారంలో కన్యారాశి వారికి బలం ఉన్నది. కాబట్టి 90% బలం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి యోగం నడుస్తోందని లెక్క. జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే ఈ గోచార బలం సరిపోదు. కాబట్టి జాతకంలో దశలు బాగున్న వాళ్ళకి ఇది ఇంకా మంచి బ్రైట్గా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రకంగా మంచిదండి? లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం. అంటే శత్రు విజయానికైనా, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికైనా, ఆర్థిక లాభానికైనా, ఆరోగ్య లాభానికైనా, పదవీ లాభానికైనా, ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా కోర్టు కేసుల నుండి బయటపడాలన్నా వీటన్నిటికీ కూడా కుజుడు చాలా ఉపయోగకారి. అలాగే షష్ఠ స్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు కూడా శత్రువులపై విజయానికి ఆయన కారకుడు. ఇక్కడ శత్రువు అనేటువంటి వాళ్ళు అంతర్గత శత్రువులా, లేకపోతే రోగమా, లేకపోతేనేమో బహిర్గతమైనటువంటి శత్రువులా, ఇవన్నీ పక్కన పెడితే ఏ విధమైన ప్రతికూలత ఉన్నది కన్యారాశి వారికి అంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, లేదా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు, లేదా కుటుంబ పరంగా ప్రత్యర్థులు ఉన్నారు, లేదు మీ శత్రువులు ఉన్నారు, వారు మీ కుటుంబ సభ్యులై ఉండొచ్చు. ఇలా ఎవరి మీదైనా సరే విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఇది నేను ఆలోచించే తీసుకున్నాను కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి లోటుపాట్లు ఏవైనా సరే నేను భరించగలను అనేటువంటి విధంగా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంతేకాక ఆరోగ్యం నిత్య సంతోష, అంటే ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా వరకు పాజిటివ్గానే ఈ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ గ్రహస్థితి. అందువలన కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితుల నుండి ఆ ఫలితాలు తగ్గించుకోవాలి అంటే ఆ గురుబలాన్ని కొంత పెంచుకోవాలి. ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క చిత్రపటం దగ్గర కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి అటుకులు, బెల్లము, తేనె కలిపినటువంటి పదార్థాన్ని నివేదన చేసి చక్కగా దాన్ని ఆ రోజు స్వీకరించండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తక్కువగా మాట్లాడితే ఎక్కువ విజయాన్ని సాధిస్తారు కన్యారాశి వారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి తులారాశి.